గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా చెల్లి సరదాగా కల్కి మూవీకి వెళ్తున్నాం. బేసిక్గా నాకు మూవీస్ అంత పెద్దగా ఇష్టం ఉండదు అనమాట. నేను వెళ్ళింది లాస్ట్ మూవీ హనుమాన్కి వెళ్ళాను. ఫస్ట్ టైం నేను ఒక సినిమా రివ్యూ ఇవ్వబోతున్నాను. రివ్యూ కాదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. మా చెల్లి మాత్రం అలా కాదు, నాకంటే కోయిట్ ఆపోజిట్ అనమాట. సినిమాలన్నీ ఏది వస్తే అది దడదడలాడిస్తుంది అనమాట. ఒక్క సినిమా కూడా వదలదు అనమాట. అన్ని సినిమాలు చూస్తూనే ఉంటుంది. నేను మాత్రం అలా కాదు, అమావాస్య పౌర్ణమికి సినిమాకి వెళ్తాను అనమాట. సో ఇప్పుడైతే మేమిద్దరం సరదాగా సినిమాకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. ఇది కూడా నా ఫోర్స్ వల్ల తీసుకెళ్తున్నాను. అలా ఏం కాదు, ఇద్దరం కోర్స్ ఉంది. సో అన్ని అబద్ధాలేనండి, నా వల్లే వెళ్తుంది. ఎందుకంటే మా అక్క సినిమాలు చూడదని చెప్పింది కాబట్టి నేనే చూస్తానని నా మీదే చెప్పింది కాబట్టి నేనే లాక్కెళ్తున్నాను అక్క. సో సినిమా ఏమవుతుందా కట్ చేయండి. సో ఇప్పుడైతే మేము కల్కి సినిమాకి వెళ్తున్నాం. సినిమా ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ ఇస్తాము. ఫస్ట్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు మేము ఎప్పుడు చూసిన పళ్ళు బయట పెట్టుకుని నవ్వుకుంటూనే ఉంటాం. క్యాబ్ వచ్చేసింది. మేమిద్దరం ఒక పక్క నుంచి సినిమా టైం అయిపోతున్న టెన్షన్ పడుతున్నాము. ఈయన మాత్రం ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. సో నాకేం అర్థం కావట్లేదు, సినిమాకి రీచ్ అవుతామో రీచ్ అవ్వకూడదు. పోక ఒక సినిమాకి పోతున్నాను సార్. ఎక్కిన దగ్గర నుంచి నాన్ స్టాప్ వాయిస్తూనే ఉన్నాడు. ఏం వాయిస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ నాకు తెలియదు. రాలేదు, ఇంకా ఉంది, చాలా దూరం పోవాలి మనం, తెలుసా. 40 నిమిషాల ముందే ఎక్కాం, అయినా సరే సుఖం లేదు. అడ్డంగా వచ్చేస్తున్నారు. వీకెండ్ కదా, ఏం అర్థం కావట్లేదు అనమాట. రాత్రి వేసింది దిగలేదు. ఏంటి అడ్డదడ్డంగా రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారు. ఈ అన్న చూస్తేనేమో ఈ అన్న ఒక సినిమాకి పోదారా అని ఉంటే మూడు ఉత్సాహం నాశనం. సినిమాకి టైం అయిపోయింది చూడండి. అంతా పోయా మోసం. టికెట్లు బొక్క. స్టార్టింగ్ ఎలివేషన్ సీన్లు ఢామ్ డూమ్ డుష్కు డబల్ నా మ్యూజిక్ విందామని అనుకున్నా. ఇది మళ్ళీ స్టార్ట్ చేశాడు. కొంచెం కూడా గ్యాప్ లేదు. ఏం పర్లేదండి, ఏమో నాతో ఒకసారి వస్తుంది, వాళ్ళ ఆయనతో ఇంకోసారి వస్తుంది. నాకు ఆప్షన్ కూడా లేదు. కష్టపడి ట్రాఫిక్ లో ఎదుకొని మరి చాలా చిరాకు వచ్చింది. బట్ 5 minutes అయితే లేట్, కానీ ఏం చేయలేం కదా. వచ్చేసాం థియేటర్కి. థియేటర్ చూడండి ఎలా ఉందో, జిగ్ 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 మొత్తం ఎర్రగా ఉంది. అబ్బా మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడు? మామూలుగా ఉండదు. థియేటర్లోకి రాగానే అందరం గుడ్డోళ్ళ కనిపించా. ఇవి చూడడానికి ఇలా ఉన్నాయి కానీ అందరూ అంటే కొంచెం 5 minutes లేట్ అయింది కదా, అందరూ వచ్చేటప్పటికి అందరూ కుమ్ముతారు. మేము పాప్కార్న్ తెచ్చుకున్నాం, బ్రేక్ ఇచ్చారు. సమోసా, కాఫీ, పాప్కార్న్ తింటే స్టార్ట్ చేస్తుంది. వాటర్ బాటిల్ ఏది? వాటర్ బాటిల్ ఎంత తింటాం. కమలాసన్ చూడు ఎట్లా అన్నాడు. ఇంతకీ నీకేం కావాలి? నువ్వే ఈ లోకాన్ని కాపాడు. మా వెనకాల ఈ థియేటర్లో పెద్ద స్క్రీన్ ఇచ్చారు, దాంట్లో చిన్న చిన్న బిట్స్ కింద వేస్తున్నారు అనమాట. ఇది కూడా చాలా బాగుంది. సో ఇక్కడ పెద్ద స్క్రీన్ ఉందన్నమాట, దాంట్లో మూవీలో జరగాల్సిన ఎలివేషన్స్ అన్నీ చూపిస్తున్నారు. మేము చూస్తున్నాం అని కట్ చేస్తారు, వేస్ట్. కానీ బాగున్నాయి సీన్స్.
కదా. సుమన్ టీవీకి వచ్చామండి. ఇంటర్వ్యూకి వచ్చినట్టు కూర్చొని మరి రివ్యూ చెప్తున్నాము సినిమా. సో మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. మా రివ్యూస్ వచ్చేసి నాకైతే సూపర్ డూపర్గా నచ్చింది. డబల్ థమ్స్ అప్ అనమాట. సో ఫ్యామిలీ మొత్తం కూడా మంచిగా వచ్చి జాలీగా చూడొచ్చు. చిన్నపిల్లలకి అయితే ఇంకా క్రేజీగా నచ్చింది. నేను చిన్నపిల్లదే కాబట్టి ఫేస్ని డామినేట్ చేస్తుంది. దీనమ్మ చేదు మా చెల్లితో వీడియోలు చేస్తున్న దగ్గర నుంచి ఈ టార్చర్ ఎక్కువ అయిపోయింది నాకు. దీన్ని భరించలేకపోతున్నా. మూవీ రివ్యూ చెప్పాలన్నప్పుడు మంచిగా చెప్పాలి, ఇట్లా పిచ్చి పిచ్చిగా చెప్పకూడదు. సరే ఓకే. మరి నీకు మూవీ ఎలా అనిపించింది? నీకేం బాగా అంటే బాగా అశ్వత్థామ క్యారెక్టర్ నచ్చింది. అశ్వత్థామ క్యారెక్టర్ చేసిన అమితాబ్ బచ్చన్ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అంటే సూపర్. అసలు నాకైతే భలే నచ్చింది. ఆయన అసలు ఒక ఫైట్ చేస్తుంటే రియల్గానే చేసేస్తున్నారేమో అన్న ఫీలింగ్ అయిపోయింది. అయితే అసలు ఎంత బాగా చేశారంటే క్యారెక్టర్ అయితే ఆయన సూపర్గా ఉంది. నాకు ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది, క్రేజీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే అంటే కొంతమంది చాలామంది హీరోస్ ఉన్నారనమాట. దుల్కర్ కానీ, సీతారామంలో హీరోయిన్ కానీ అందరూ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. బట్ అందరు క్యారెక్టర్స్ కూడా డిజర్విడ్ క్యారెక్టర్స్ అనిపించింది. అసలు ఆ చిరాగ్గా అబ్బాయి వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, అస్సలు అలా అనిపించలేదన్నమాట. వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బోర్ కొట్టకుండా అయితే అసలు ఎవ్రీ సీన్ అయితే అసలు ఫుల్ ఎక్సైట్మెంట్గా చూసాం. చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట మూవీ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీలో మైథాలజీ స్కైఫై అయితే చాలా బాగా కమ్యూనికేట్ చేశారనమాట. అంటే పీపుల్కి అర్థమయ్యేటట్టుగా చూపించారు. అలా మూవీలో చాలా మటుకి చూపించరు. బట్ ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా అంటే కనెక్ట్స్ ఉంటాయన్నమాట పాయింట్స్ అన్నీ. నాకు అది చాలా బాగా నచ్చింది. ఏదైతే మధ్యలో అవి మైథాలజీ రావడం కానీ, సో పాస్ట్ చూపించడం, ప్రజెంట్ చూపించడం, అది బాగా మెల్ట్ చేశాడనమాట డైరెక్టర్. సో క్యూట్, చాలా మంచి మూవీ. మేము పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేనైతే. సో అది విషయం. మూవీ అయితే అందరూ చూడొచ్చు, అందరూ చూసేలాగే ఉందన్నమాట. అంటే డిస్కంఫర్ట్, ఇరిటేషన్గా అంటే అబ్బా ఈ మూవీలో ఈ సీన్ ఎందుకు రా బాబు, తలనొప్పి వస్తుంది, బోర్ కొడుతుంది, అస్సలు అలా అనిపించలేదు. డబుల్ థమ్స్ అప్. నేను కూడా డబుల్ కాదు, ట్రిపుల్ థమ్స్ అప్ కూడా ఇవ్వచ్చు. అంత వర్త్ ఇట్ అనమాట. టికెట్ డబ్బులు అయితే అస్సలు వేస్ట్ కాదు. సో నేను సెకండ్ టైం కూడా చూస్తాను, ఎందుకంటే భానుతో ఒకసారి చూశాను కాబట్టి. ఇప్పుడు మమ్మీ పెట్స్ చూసుకుంటుంది, మమ్మీతో కూడా వచ్చి ఒకసారి చూస్తాను నేను మూవీ. నాకు 2 times కూడా చూసేలాగే అనిపించింది. వర్త్ మూవీ. నువ్వు మీ ఆయనతో వెళ్తావు కదా, సో 2 times అయితే డెఫినెట్గా చూసే మూవీయే అనమాట. నాకు అంటే హనుమాన్ తర్వాత బాగా నచ్చిన మూవీ ఏదైనా ఉందంటే ఇదే. అంటే నేను ప్రభాస్ గారికి అంత పెద్ద ఫ్యాన్ కాదు, సేమ్ టైం అంత నేను మూవీస్కి వచ్చి థియేటర్స్కి వచ్చి మూవీస్ చూసే బ్యాచ్ అయితే అస్సలు కాదనమాట. సో దాంట్లో ఇదైతే వెళ్తుంది. సో దాంట్లో ఈ మూవీ చూడడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. చాలా మూవీస్ ఉన్నాయి అబ్బా ఎందుకు వచ్చామని చెప్పి, బట్ మృణాల్ ఠాగూర్ కానీ ఇలాంటి వాళ్ళు క్యారెక్టర్స్ చాలామంది చేశారు. అంటే విజయ్ దేవరకొండ ఇలాంటి క్యారెక్టర్స్ చేశారనమాట చాలామంది. ఆ క్యారెక్టర్స్ అయితే వర్త్ అనిపించింది. అంటే వాళ్ళు ఆ క్యారెక్టర్స్ 1-2 minutes ఉన్నా సరే డిజర్విట్గా అనిపించింది అనమాట. వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ ఇరగదీశారు, ఎవరికి వాళ్ళు ఒక రేంజ్లో చేశారనమాట. చాలా బాగా అనిపించింది, తగ్గేదేలే. సో మా రివ్యూ వచ్చేసి అయితే సూపర్ గుడ్ మూవీ, అందరూ చూడొచ్చు. నాకైతే మైనస్ పాయింట్స్ ఏం కనిపించలేదు చెప్పడానికి. సో అంతే. ఫైట్స్ కూడా ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. బేసిక్గా నాకు ఫైట్ సీన్స్ కానీ లేదా ఎలివేషన్స్ డామ్ డూమ్ అనిపించేవి అయితే అస్సలు నేను చూడను. నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా కట్టి పడేస్తా అలాంటి మూవీస్ అయితే. లిటరల్గా అసలు వెళ్ళను. బట్ ఈ దీంట్లో ఏంటంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఆ ఫైటింగ్ కూడా క్యూరియాసిటీగా ఉందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే సీన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు మాట్లాడేవే మాకు కామెడీగా ఉంది. బేసిక్గా ఏంటంటే మేము ఇంజనరల్గానే మేమిద్దరు కలిస్తే పిచ్చి పిచ్చి జోకులు కూడా బాగా నవ్వుకుంటాము. అలాంటిది ఆ మూవీ అతను ప్రతిసారి ఏంటి ప్రభాస్ అశ్వత్థామ వెనకాల పడుతున్నాడు ఏంటి, ఇంకా ఇల్లు తప్పబోతున్నాడు, మా చెల్లి మధ్యలో జోకులు చేయడం. సో నాకు ఇంకా ఓవర్ హ్యాపీగా అంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను అనమాట మూవీని.
సూపర్ ఉంది మూవీ. ఇంటికి వెళ్ళాక కలుద్దాం. క్యాబ్ వచ్చేసింది. బాయ్. మా చెల్లి బయటికి వెళ్ళి 3 hours అలా టైం స్పెండ్ చేస్తే చాలు, నీరసం ఎక్కడ లేదు, నీరసం వచ్చేస్తుంది అనమాట. దాని మొహం చూడండి వాడిపోయింది. మా ఓరియేశ్వరు కొట్టుకుంటున్నారు ఇంట్లో. ఒక పిల్లేమో నా కాలు తొక్కేస్తుంది, నా కాలు కొరికేస్తుంది. ఇదిగోండి వెనకాల కనిపిస్తున్నారా. సో ఇప్పుడైతే మా మమ్మీ డిన్నర్ కోసం మంచిగా దోశలు వేస్తుంది. దోశలు చిట్టి పునుగులు అనమాట. చిట్టి పునుగులు మా చిట్టి చెల్లి కోసం. సో దోశలు దాని కోసం ఇప్పుడు సరే అదంతా ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు దోశలు పునుగులు చిట్టి పునుగులు తింటూను మ్యాచ్ చూస్తాం అనమాట. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ అనమాట. సో మనోళ్ళు గెలవాలి మంచిగా అని చెప్పి అందరం కోరుకుందాము. సో మేము దోశలు కూడా పునుగులు తింటూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు గెలవాలని కోరుకుంటూ ఉంటాం. నేను మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. అంతే గైస్, ఈ వీడియో బాయ్.